అమ్మగారు మీకు ఫోన్. హలో, చెప్పు భూపతే. ఏ భద్రమ్మ, మా విక్కీ సేఫ్ గా ఉన్నాడా? ఏంది, ఏం మాట్లాడుతుండావు? నీ కొడుకుండేదే ఈ భద్రమ్మ కోటలో భద్రంగా ఉండాడు. ఆడి గురించి దిగులు పడమాక. నీ కొడుకు రాజు మహారాజులా ఉండాడు. వాడు నీ దగ్గర సేఫ్ గా ఉన్నాడని పోలీసులకు తెలిసిపోయింది. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండండి. రేయ్, ఈ భద్రమ్మ కోటకి పోలీసులు వస్తారా? నా ఇంటి గేటు దాటి లోపలికి రానికి వాళ్ళకి ఎన్ని గుండెలుండాలా? రాని, ఎవడొస్తాడా? రమ్మనా. వచ్చేది మగాడు కాదు, ఆడది. కిరణ్ బేడి, శివంగి లాంటిది. నా కొడుకు దానికి దొరికాడో వాడి చాప్టర్ క్లోజ్. మొత్తం ఈ అనంతపురం జిల్లాలో నా ఎదురుగుండా నిలబడి మాట్లాడే మొగోడే లేడు. అట్టాంటిది ఒక ఆడదొచ్చి మాట్లాడుద్దా? ఆ నుంచి వచ్చే కిరణ్ బేడి ఈ నుంచి పోయేది డెడ్ బాడీగానే. ఈ పొద్దు ఎవరినేద్దామా అని చూస్తుండా. దాని సావు ఈ భద్రమ చేతిలో ఉండాదని ఆ బ్రహ్మ రాసి పెట్టుండాడు. నిజంగా దానికి ధైర్యం ఉంటే ఈ పత్తికొండలో కాలెట్టమను. నాకెదురు చెప్పలేక ఈ ఊళ్ళో పోలీసులే స్టేషన్ ఖాళీ చేసి వెళ్ళిపోయినారు. అలాంటిది నా ఇంటి గోడ బద్దలు కొట్టు లోపలికి వస్తావా? ఎంత ధైర్యమే నీకు? చట్టం దృష్టిలో తప్పు చేసిన వాడు, తప్పించుకుపోయినవాడు చైనాలో కూర్చున్నా ఆ గోడను కూడా బద్దలు కొట్టి తీసుకొస్తాను. భూపతి కొడుకుని అరెస్ట్ చేయడానికి వచ్చాను. మర్యాదగా వస్తే తీసుకెళ్తాను, రాకపోతే ఈడ్చుకెళ్తాను. ఒరేయ్ చవట, నేను ఎవరు ఏంది అన్నది దీనికి తెలీదా? రేయ్, నా వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తే నిన్ను ఈ స్టేషన్ ని కాల్చి బూడిద చేస్తా. ఆ రోజు నువ్వు చెప్పుతో కొట్టినా ఇదే పోలీస్ నిన్ను బూట్తో కొట్టుంటే ఈ రోజు నేను ఇక్కడికి వచ్చుండేదాన్ని కాదు. ఏ కిరణ్ బేడే, నా కంటి మంటల్లో కాలి ఎంతో మంది ఈ రాయలసీమలో దిక్కు మొక్కు లేకుండా గాల్లో కలిసిపోయినారు. నన్నెదిరించిన పోలీస్ అధికారుల్ని, రౌడీల్ని, రాజకీయ నాయకుల్ని ఈ పత్తికొండ మట్టిలో పాతిపెట్టేశాను. నువ్వు నాకు లెక్క ఏందే? గవర్నమెంట్ ని, పోలీస్ అధికారుల్ని నీ ఇంటి పెంపుడు కుక్కలనుకుంటున్న నిన్ను ఈ రోజు ఇదే పత్తికొండలో మట్టిలో కలిపి అప్పుడు వెళ్తాను. ఇది ఈ గ్రామ దేవత ఎల్లమ్మ తల్లి మీద ఆన. నీకు తలనొప్పొస్తే రిలాక్స్ అవ్వడానికి కాల్చి పారేసే కనుకోవద్దు. నీ తలనే తీసుకెళ్ళడానికి వచ్చిన కిరణ్ బేడిని. ఇది నేనుండే కోటే. భూపతి కొడుకుండేది ఈ భద్రమ్మ కోటలో. మమ్మల్ని దాటి ఆమెను తీసుకొని వెళ్ళిపోగలవా? ఏదే, నా వెనక పెద్ద సైన్యమే ఉండాదే. నీ వెనక ఎవరుండారే? 10 కోట్ల ఆంధ్రుల ఆశీర్వాదాలు నాకున్నాయే. అంతకంటే ఇంకేం కావాలే? రండ్రా, దీన్ని విడిచిపెట్టద్దు, నరకండి.
ఏయ్! వదలరా వదలరా వాణ్ణి వదలరా వాణ్ణి వదలు వదలు వస్తాయ్ వదలమని చెప్పవే వదలమని చెప్పు వదలరా వాణ్ణి వదలరా వాణ్ణి సత్యబాబు శృతి మన ఆంధ్రప్రదేశే కాదు ఎంటైర్ ఇండియాలోనే మన పోలీస్ షూ శబ్దం వింటే ఎలాంటి క్రిమినల్స్ అయినా అదిరిపోవాలి అలా కొట్టు ఏయ్ వద్దు ఏం నామకం చూస్తున్నావు కొట్టు వద్దని చెప్తున్నా మర్యాద ఇడిచిపెట్టు బాంబు వేశారంటే బూడిదైపోతావు ఇడిచిపెట్టండి వెయ్ వెయ్ ఏ నువ్వు చస్తావని భయమా చంపడానికి రెడీ అయిన వాళ్ళు చావడానికి కూడా రెడీగా ఉండాలి ఉమ్. అయ్యయ్యో! అయ్యయ్యో! హలో, కిరణ్ బేడి నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. మర్యాదగా చెప్తున్నాను, నా కొడుకును విడిచిపెట్టు. అది నీకు మంచిది, నాకు మంచిది. అదేంటి సార్ మా అబ్బాయిని ఎవరు వారం క్రితం కిడ్నాప్ చేశారని మీరేగా కంప్లైంట్ ఇచ్చారు. ఇలా ఉన్నట్టుండి మా అబ్బాయిని వదిలిపెట్టమంటే అర్థం ఏంటి సార్? ఏ కిరణ్ బేడి, నాతో ఆడుకోకు. నాకున్నది ఒక్కడే కొడుకు. ఎక్కడున్నారు సార్ మీ అబ్బాయి? యాక్చువల్గా నేను ఎందుకు ఫోన్ చేశానంటే గండిపేట ఏరియాలో ఓ చెరువు ఒడ్డున ఓ 7 దొరికిందట. చూసిన మా పోలీసు వాళ్ళంతా అది భూపతి గారు అబ్బాయిదే అంటున్నారు. అందుకని ఒకసారి మీరు వీలు చూసుకొని బాడీని ఐడెంటిఫై చేయడానికి వస్తారు కదా సార్? ఏయ్, ఏయ్ కిరణ్ బేడి, నిన్ను. సరే నువ్వు పెట్టే 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 పెట్టే. ఇదిగో భూపతే, నీ దశ తిరిగిందే. ఫోన్ లో ఫ్రెష్ న్యూస్ ఒకటి తెలిసిందే. ఏయ్! నమస్కారం. ఇక్కడే రండి రండి రండి. No, no, move. No, move. బాబు, తప్పండి. మీద పడి ఇసిగించమాకండి. విక్కీ. 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 ఈ రోజుల్లో చెడ్డ కొడుకులు ఉండొచ్చేమో గాని చెడ్డ తల్లులు ఉండరు. రాబర్ట్ విలియమ్స్. ఇలాంటి చెడ్డ కొడుకులు చేస్తే వాళ్ళ అమ్మా నాన్నలు ఏడ్చినా దేశం సంతోషిస్తుంది. బోలో భారత్ మాతాకి చేర్స్. హలో, వారిని పాస్ గల అది కాదురా. ఫోన్ చేసి మరి దశ తిరిగిందన్నా. ఇక్కడ చూస్తే రింగ్ రివర్స్ అయిపోయింది. అవునా, సర్లే బా. చూసినా కొడుకు సుఖపడాలని ఇంట్లో ఉన్న అన్ని రూముల్లో వాటర్ బిడ్ వేయించినాడు. ఈడు చూస్తే వాటర్ ఒడ్డు పడి చచ్చినాడు. ఇదే కదా టైం అంటే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇతను మీ అబ్బాయి కదా? నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి నేను స్పాట్కి వచ్చేసరికి ఐ ఫౌండ్ హిమ్ డెడ్. ఐఎమ్ సారీ. మిస్టర్ భూపతి, మీకెవరి మీద అనుమానం ఉందా? చెప్పండి. ఒక చిన్న క్లూ ఇచ్చినా చాలు. ఐ టేక్ ఇమ్మీడియట్ యాక్షన్. చెప్పండి సార్. ప్లీజ్ 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 కోఆపరేట్ చేయండి ప్లీజ్. ఆయన అసలే బాధలో ఉన్నారు. ప్లీజ్ దిలీప్, ఎస్ మేడం. బాడీని పోస్ట్ మార్టంకి పంపించు. సార్ సార్
తప్పనే మీరు అడిగిన దానికి జవాబు చెప్పడానికి ఏమన్నా ఎంక్వైరీ కౌంటరా? మిస్టర్ భూపతి, మూడో క్లాస్ వరకు చదివిన నీకే ఇంత క్రిమినల్ బ్రెయిన్ ఉంటే ఐపీఎస్ చదివిన దాన్ని నాకెంత ఉండాలి చెప్పు? అతి తెలివితేటలు ప్రదర్శిస్తే ఇలాగే కుక్క చావు చేస్తారు. ఎందరినో చంపి కాల్చి బూడిద చేసి మూసీలో కలిపేవాడివిగా. ఇప్పుడు నీ కొడుకు బూడిదని ఎక్కడ కలపాలో నువ్వే డిసైడ్ చేసుకో. అర్జెంటుగా రమ్మని చెప్పారట. టేక్ దిస్. ఏంటి సార్, ట్రాన్స్ఫర్ ఆర్డరా? నిన్నెంత త్వరగా ట్రాన్స్ఫర్ చేస్తే జనం చూస్తూ ఊరుకుంటారమ్మా? పాలకొల్లు కోర్టులో నీ మీద కేసు ఉంది కదా, దానికి సంబంధించిన సమన్స్ ఇవి. సార్, సార్ మా అమ్మాయి అంత తప్పేం చేసింది సార్? ఏంటయ్యా, ఏమీ తెలియనట్లుగా మాట్లాడుతున్నావేంటి? ఎవరో బాబురావు అనేవాడితో నీ కూతురు పెళ్లి చేసి అతనితో కొన్నాళ్ళు కాపురం చేశాక నీ కూతురిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావే, అది పద్ధతేనా? సార్ తమరు అలా అని చెప్పి అతను కేసు పెట్టాడు. సో ఫన్నీ సార్. ఇలా పాపులారిటీ ఉన్న ఏ వ్యక్తులనైనా తమ స్వార్థానికి ఉపయోగించుకోవడం సహజమేనమ్మా. డోంట్ వరీ, గో అండ్ అటెండ్ ది కేస్. కోర్ట్ ఆర్డర్ని గౌరవించడం మన కర్తవ్యం. ఓకే సార్. మేడం, యాక్సిడెంట్ అయ్యి రోడ్డు బ్లాక్ అయింది, మీరు ఆ పక్కదారి నుండి వెళ్ళండి. ఓకే. ఏ కిరణ్ బేడి, ఇప్పుడైనా అర్థమైందా? నా కొడుకును చంపినందుకు నీ దారి మళ్లించి ఎలా లాక్ చేశారు? నా కొడుకు సింహం లాంటి వాడు, వాణ్ణి రాజకుమారుల్లాగా పెంచానే, కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నాను. అలాంటి వాణ్ణి నిర్దాక్షిణ్యంగా చంపేశా. నేను ఆ రోజే డిసైడ్ చేసుకున్నా, నిన్ను ప్రాణాలతో వదలకూడదని. నిన్ను ఆ రోజే లేపేయాల్సింది. ఇప్పటి వరకు బ్రతికినవ్వడం మేం చేసిన చాలా పెద్ద తప్పు. సిటీ మధ్యలో మేము నిన్ను చంపడం, జనమంతా బెత్తరపోయి చూడటం, కిరణ్ బేడిని దారుణంగా హత్య చేశారని టీవీ వాళ్ళు 24 గంటలు చెప్పిందే చెప్పడం, నీ ఫ్యాన్స్ అంతా మమ్మల్ని చుట్టుముట్టడం, ఇవన్నీ మాకు అవసరమా? నీకిప్పుడు బాగా అర్థమై ఉంటుంది. ఐపీఎస్ చదివిన నీకన్నా 3వ తరగతి చదివిన నేనే తెలివిగలవాణ్ణని. రేయ్, స్త్రీ కోపానికి బలై సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే కపాలం పట్టుకుని వీధి వీధిన అడుక్కున్నాడ్రా. ఆఫ్టర్ ఆల్ చెత్తనా కొడుకులు మీరెంతరా? మీలాంటి వాళ్లను వేటాడటానికి పుట్టిన పులిరా నా కూతురు. మర్యాదగా మా దారికి అడ్డు తప్పుకుని బతికిపోండి. రే చూసినారా, ఆరిపోయే దీపం దగదగలాడుతుందే, అట్టుంది ఎలవారం. మీరనుకుంటున్నట్టు నేను ఆరిపోయే దీపాన్ని కాను, మిమ్మల్ని అందరినీ కాల్చి భస్మం చేసే జ్వాలని. ఆ జ్వాలని సునామీలా విరుచుకుపడి ఆత్మగల శక్తి నాకుంది. లోపతే ఏడుండో మంచిది కదా, వేసుకే పోదాం. ఇక్కడ మా టైం బాగాలేదు, నువ్వు చెప్పినవన్నీ రౌండ్స్ అవుతాయి.
కూర్చోండి. అయ్యో ఏ కానిస్టేబుల్, పులిని వేటాడే వేటగాళ్ళం మేము. నీ కూతురి బూడిదని కృష్ణానదిలో కలుపుతావో మురిక్కాలువలో కలుపుతావో నీ ఇష్టం. అమ్మా మా అమ్మాయి చిత్తాభస్మాన్ని కలపడానికి తీసుకెళ్తుంటే సడన్ గా నువ్వు కనిపించావు. అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నీ కథ విని 50 100 ఇద్దామనుకున్నాను. ఉంచుకో. చూడమ్మా, అంత సాహసవంతురాలైన కూతుర్ని పోగొట్టుకుని భిక్షమెత్తుకోవడానికి వచ్చింది నిజమే, కానీ ఈ డబ్బు కోసం కాదమ్మా, నీకోసం. నిన్ను వేధిస్తున్నానని అపార్థం చేసుకోకు తల్లి. నా డ్యూటీ నా కాళ్ళని చేతుల్ని కట్టి పడేసింది. ఒంటరిగా వాళ్ళని నేనేమీ చేయలేను. చీకట్లో వెళ్తున్న నాకు దీపంలా దారి చూపిస్తావన్న ఆశతో ఇక్కడి దాకా వచ్చాను. నా కూతుర్ని చంపిన ఆ దుర్మార్గులందరినీ అంతం చేయడానికి నువ్వు కిరణ్ బేడిగా మారాలి. నా కూతురు ఆశల్ని ఆశయాల్ని నువ్వు నెరవేర్చాలి. ఆ తెగువ, ధైర్యం, శక్తి నీలో ఉన్నాయి. ఈ కార్యం నీ ఒక్కదాని వల్లే అవుతుందమ్మా, నీ ఒక్కదాని వల్లే అవుతుంది. భలే పెద్ద స్కెచ్చే వేసుకునొచ్చు. ఆ సునామీ గ్యాంగ్కి నన్ను అప్పగించి కాల్చి బూడిద చేసి చెంబు నిండా నింపాలని డిసైడ్ అయిపోయావు. అయ్యో, అంత మాట అనకమ్మా. కల్లో కూడా ఇలాంటి ఎదో ప్లాన్ లేయాలని చూడమాకు. ఏదో చిన్న చితక దొంగతనాలు చేసుకుని హాయిగా బతుకుతున్నాను, దాన్ని చెడగొడతానంటావేంటి? అయ్యో, నీ కూతురు ఎంత పవర్ఫుల్ ఆఫీసర్, ఆవిడ్నే వేసేశారంటే ఆఫ్టర్ ఆల్ నేనెంత? అది కాదమ్మా. అరే, ఎంత చెప్పినా నీ బుర్రకు ఎక్కదా ఏంటి? ఎట్టి పరిస్థితుల్లోనూ నీ స్కెచ్ కి నేను పడేది లేదు. ఎల్లెళ్ళు ఎల్లవయ్యా. నా మాట వినమ్మా. అమ్మా అమ్మా, నా మాట వినమ్మా. నీకు పుణ్యం ఉంటుంది. నా మాట వినమ్మా. అమ్మా అమ్మా, నా మాట వినమ్మా.
ఏమయ్య 500 నోటిస్తే నేను ఎక్కడ తెచ్చే చిల్లర టికెట్ టికెట్ అమ్మా టికెట్ టికెట్ ఓయ్ బండి సరిగ్గా నడపోయ్యా, దీనికన్నా 2 వీలరే బెటర్. ఎవరండి ఎస్ఆర్ నగర్ లో దిగాల్సింది? ఎస్ఆర్ నగర్. కలుస్తాడు తమ్ముడు. అలాగే అన్నయ్య. తమ్ముడన్నయ్య టాటా చెప్పడం అటుంచి ముందు నీ జేబులో పర్సు చూసుకో. అయ్యో నా పర్సు కనపడలేదు. నా పర్సు నా పర్సు నీ పర్సు ఎక్కడికి పోలా, అదిగో అమ్మాయి దగ్గర ఉంది. నా పర్సు కొట్టేసింది నువ్వేనా? ఇవ్వవే. అయ్యో నా దగ్గర లేదు, నాకేం తెలీదు. ఏమ్మా చూడడానికి పెద్ద గొప్పింటి అమ్మాయిలా ఉన్నావు, ఇలాంటి పని చేయడానికి సిగ్గులేదు? గొడవ చేయకండి అయ్యా, గొడవ చేయకండి. మీకు పర్సు కావాలి అంతే కదా? అవును. నేను ఇప్పిస్తాను, కొంచెం ఉండండి. కొంచెం తక్కువయ్యా, కాస్త తక్కువ బాబు. అమ్మా బంగారు కూడా పెట్టా, మా బుజ్జివి కదూ, మా బంగారు తల్లివి కదూ, ముందు ఆ పర్సు ఇచ్చేయమ్మా. ఇలాంటి వాళ్ళందరినీ బస్సు వెళ్ళి ఎక్కడిస్తారా? సర్లేవయ్యా, పొద్దున్న ఎవడు మొహం చూశాను, పరిస్థితి ఇచ్చేసానుగా, ఇంకాపండి. అమ్మా అమ్మా రైట్ రైట్. అమ్మా కొంచెం ఆగమ్మా. అమ్మా నీకు పుణ్యం ఉంటుంది, కొంచెం ఆగమ్మా. అమ్మా ఏంటయ్యా అయింది ఏదో అయింది, ఎందుకమ్మా అంత కోపం? నువ్వెక్కడ తగులుకున్నావయ్యా? ఏళ్ళనట్టు సెన్లాగా నా బిజినెస్ అంతా నాశనం చేసావు కదయ్యా. చిన్న పర్స్ కోసం పబ్లిక్ లో నా పరువంతా తీసావు కదా. ఈ పాలకొల్లు మొత్తానికే భాగ్యలక్ష్మి అంటే లక్ష్మీదేవి లాంటిది, అలాంటిది పిక్ పాకెట్ అని ముద్రేసి పారేసావు కదా నీ దుప్ప. ఆడపిల్లవై నువ్వు ఇలాంటి పనులన్నీ చేయడం తప్పు కదమ్మా. ఏంటయ్యా తప్పు? నా రూటే ఇది, నాకు తెలిసిన విద్య ఇది ఒక్కటే. నేను బతకాలి, దానికి డబ్బు కావాలి, అందుకే ఇలాంటి పనులు చేస్తున్నాను. అది కదమ్మా, అతని పర్సన్ అంత ఈజీగా కొట్టేశావే, అతను ఆ డబ్బుని ఎంత కష్టపడి సంపాదించుంటాడు చెప్పు. డబ్బు లేకపోతే నేనెలా బతకాలి? అందుకని నీకున్న దారి ఇదొక్కటేనా? అవును, నేనెవ్వరి గురించి పట్టించుకోను. నాకు డబ్బిస్తే ఏ పనైనా చేస్తాను. నీకు డబ్బిస్తే ఏమైనా చేస్తావా? ఓ కావాలంటే నీ తల కూడా తెగ్గొస్తాను. ఓ అయితే నాతో రా, నీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. ఏయ్, చూడ్డానికి అడుక్కు తినేవాళ్ళ ఉన్నావు, నువ్వు నాకు డబ్బిస్తావా? అవును, నేను చెప్పినట్టు చేస్తే నువ్వు ఎంత డబ్బు అడిగితే అంత నేను ఇస్తాను. ఏం చేయాలి? నువ్వు మా అమ్మాయిలాగా నటించాలి, పోలీస్ ఆఫీసర్ కిరణ్ బేడిలాగా. నీకు నిజంగా ధైర్యం ఉంటే ఒప్పుకో. ఏయ్ భాగ్యం, ఏంటి ఆలోచిస్తున్నావు? ఇన్నాళ్ళు రకరకాల వేషాలు వేసి వీధులు వెంట తిరిగించాలు, మంచి ఛాన్స్ దొరికింది, సెటిల్ అవ్వవే, ఒప్పుకోవే గుబే. నాతో రావడానికి భయపడుతున్నావా? నేనా? కడుపు నింపుకోవడానికి ఈ ఊరైతే ఏంటి, పొరుగురైతే ఏంటి, వస్తాను. వచ్చి
అమ్మా అమ్మా వాడే తప్పు చేయలేదమ్మా వాడిని వదిలేమ్మా అమ్మా నీకు దండం పెడతావమ్మా వాడిని వదిలే ఆపండి ఎన్ని రోజులు ఇలా భయపడి బతుకుతారు ఇంకా ఎన్ని రోజులు ఇలా ఏడ్చి మీ పిల్లల్ని కాపాడుకుంటారు ఎన్ని రోజులు మీ మొగుళ్ళు నా తుపాకీ గురి నుంచి తప్పించుకుంటారు స్టేషన్కి వచ్చి ఒకసారి వీళ్ళ గురించి అడిగి చూడండి దొంగతనం చైన్ స్నాచింగ్ పిక్ పాకెటింగ్ అని ఒక్కొక్కడి మీద 100 కేసులున్నాయి అమాయకుల్ని మోసం చేసి అన్యాయంగా సంపాదించిన డబ్బుతో మీ కడుపులు మీ కుటుంబాల కడుపులు నింపుతున్నారా సిగ్గుగా లేదు ఏం చేయమంటావమ్మా పేదవాళ్ళం ఇంతకంటే వేరే దారి లేదు పేదవాళ్ళట మూటలు మోసేవాడు పేదవాడు కాదా కూలి పనులు చేసేవాడు పేదవాడు కాదా ఎండనక వాననక రోడ్లేసేవాడు పేదవాడు కాదా ఆటో నడిపేవాడు పేదవాడు కాదా వాళ్ళంతా వాళ్ళ మనస్సాక్షిని నమ్ముకున్న ధనవంతులు మీలాగా వాళ్ళందరికీ కల్లా కపటం కుళ్ళు కుతంత్రం ఇవేవి తెలియవు మీరు మోసగాళ్ళు సోంబేర్లు కష్టపడి డబ్బు సంపాదించడం మానేసి ఇలా అడ్డదారులు తొక్కుతున్నారు కష్టపడి బతకాలంటే 100 దారులున్నాయి అగరబత్తులు అమ్మండి అప్పడాలు ఒడియాలు చేసి అమ్మండి బట్టలు అమ్ముకోండి కూలి పనికి వెళ్ళండి అయ్యా ఆటో నడపండి వీధి వీధి తిరిగి కూరగాయలు అమ్మండి కష్టపడి 1 రూపాయి సంపాదించినా అందులో తృప్తి ఉంటుంది మీ భర్తల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది వాళ్ళు మళ్ళీ తప్పు చేస్తే వాళ్ళ ప్రాణాలు నా చేతుల్లో ఉంటాయి మారండి మార్చుకోండి 100%. ఎవరైతే భయపడతారో వాళ్ళు ఖచ్చితంగా తప్పు చేయరు మేడం వీళ్ళందరికీ మీరంటే భయం ఏర్పడింది కనుక ఇకపై ఏ తప్పు చేయరు మేడం బోలో భారత్ మాతాకి చేస్ 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 శారదా మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ మ్యామ్ ఈ ఫోటో చూడండి వీడి పేరు డానియల్ వీడి మీ- చాలా కేసులు ఉన్నాయి హీ ఇన్వాల్వ్డ్ ఇన్ 3 మర్డర్ కేసెస్ 2 VIP కిడ్నాప్ కేసెస్ ఈ టైంలో అతను కంట్రీ క్లబ్ లో ఉంటాడు మేడం గుడ్ దిలీప్ నా ఆఫీస్ ma'am. రూమ్ లో ఉన్న ఫైల్ నంబర్ 32 తీసుకురా ఓకే నాన్న వస్తానన్నా అలాగేనమ్మా వస్తానమ్మా అలాగే మిస్ కిరణ్ బేడి వీఆర్ ఫ్రమ్ విజిలెన్స్ మీ మీద మా కంప్లైంట్ వచ్చింది బై ద వే దిస్ ఇస్ ద సచ్ వారెంట్ ప్లీజ్ కోఆపరేట్ అండ్ స్టే వేర్ ఎవర్ యు ఆర్ ప్లీజ్ మూవ్ ఓ యు సచ్ దే ఏమండి మిస్ కిరణ్ బేడి మీ నాన్న ఒక సామాన్య కానిస్టేబుల్ నువ్వు జీవితాంతం పోలీసు ఉద్యోగం చేసినా ఇంత సంపాదించడం సాధ్యం కాదు అంతకంటే పెద్ద నేరం ఒక పోలీస్ ఆఫీసర్ ఇంట్లో కొకైన్ గంజాయి దొరికాయంటే షేమ్ ఆన్ యువర్ పార్ట్ సో యు ఆర్ అండర్ అరెస్ట్ ఇల్లంతా వెతికినా మీకు దొరికింది ఇదేనా మీరు వెతకాల్సిన చోటు ఇంకొకటి ఉంది నేను చూపిస్తాను దిలీప్ చంపేవాణ్ణి కాపాడడానికి ఒక్క దేవుడుంటే చచ్చేవాణ్ణి కాపాడడానికి ఎందరో దేవుళ్ళున్నారు చట్టాన్ని కాపాడాలని కంకణం కట్టుకున్న ఈ కిరణ్ బేడిని మోసం చేయడం ఇంపాసిబుల్ నౌ యు ఆర్ ఆల్ అండర్ అరెస్ట్ చట్టమెందుకు కట్టడి ఎందుకు గొప్ప వాళ్ళకు చడబడమెందుకు షో 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 పోలీసు షో షో వెల్కమ్ కిరణ్ బేడి వెల్కమ్ ఎక్కడ చూసినా నీ ఫోటోలే ఎవరిని కదిలించినా నీ గురించి పొగడ్తలే ఏ టీవీలో చూసినా ఏ పేపర్లో చూసినా నీ గురించే హెడ్లైన్స్
ద గ్రేట్ క్రైమ్ ఫైటర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఏపీ పోలీస్ కిరణ్ బేడి. నీ సామర్థ్యం ముందు ఎవరైనా సరే తలొంచి తీరాల్సిందే. నా గొప్పతనం గురించి ఇంతగా తెలుసుకున్న మీరు ఇలాంటి చిల్లర పని చేయొచ్చా? మా ఇంటికి నువ్వు పంపించావే జోకర్లని, వాళ్ళు లాకప్లో ఊచలు లెక్క పెడుతున్నారు. వాళ్ళు నీ పేరు బయటపెట్టలేదు. వాళ్ళని పంపించింది నువ్వే అని కూడా ఒప్పుకోలేదు. సాక్ష్యం కింద ఒక చిన్న దారం దొరికినా మీ అందరికి చుక్కలు చూపిస్తాను. అమ్మయ్యా, ఫస్ట్ టైం రాక రాక మా ఇంటికి వచ్చినావు. చావు గురించి ఎందుకు చెప్పా? దా అట కూర్చొని మాట్లాడుకుందాం. మన మధ్య గొడవలు ఎందుకో? మీకు మాకు సత్సంబంధాలుంటేనే అందరం బాగుపడతాం. నువ్వు విద్యావంతురాలివి, ప్రతిభావంతురాలివి. ఎందుకు నీ బంగారు భవిష్యత్తుని పోలీస్ డిపార్ట్మెంట్లో నాశనం చేసుకుంటావు? మీ నాన్న ఆశయం నెరవేర్చడం కోసం ఆ గవర్నమెంట్ వాళ్ళిచ్చే జీతం రాళ్లతో జీవితం గడుపుకుంటావా? మాతో చేతులు కలిపి ఒకటవ్వు, ఎంత కావాలో తీసుకో, జీవితంలో సెటిల్ అవ్వు, ఎంజాయ్. ఎంతో మంది పోలీస్ ఆఫీసర్స్ ఎలక్షన్లో నిలబడతారు. ప్రజాసేవ చేస్తామనేది వట్టి బోటకం. ఏం చేశామన్నది కాదు, ఎంత సంపాదించాం అన్నదే ముఖ్యం. నెలంతా కష్టపడ్డా నీ జీతం 35,000 నుంచి 40,000 మెచ్చదు. అదే 20 ఏళ్ల పిల్లకాయలైతే రోజంతా ఏసీ గదిలో కంప్యూటర్ ముందు కూర్చొని ఐటీ గిటీ అంటారే, వాళ్ళ జీతం నెలకి 1,00,000 రూపాయలు. అట్ట కూడా పెట్టిన డబ్బుతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర 1 ఎకరంలో ఇల్లు, ఇంట్లోనే స్విమ్మింగ్ పూల్, పెద్ద కారు, తోట, ఇంటిపైనే హెలిప్యాడ్. ఆడ నుంచి స్విమ్మింగ్ పూల్లోకి డైవ్ చేయాలని కలలు కట్టా ఉంటారు. నువ్వు గనవా? మేడం, ప్రతి నెల గవర్నమెంట్ మీ డిపార్ట్మెంట్ వాళ్ళకిచ్చే జీతం లేట్ కావచ్చు, కానీ నేనిచ్చే మామూళ్ళు మాత్రం ఆన్ టైం. మీ మాటలకి మురిసిపోయి ఆనందించడానికి, మీ బెదిరింపులకు భయపడి సలాం కొట్టడానికి, మీరు వేసే ఎంగిలి మెతుకులకు ఆశపడే వేరే ఆఫీసర్స్ లాంటి దాని కాను నేను. చట్టానికి మసి పూసే మీ చేతుల్ని నరికే కాళికన్ నేను. మీలాంటి పిచ్చి కుక్కల్ని వేటాడడానికే నేను పుట్టాను. మేం ఆడిందే అసెంబ్లీ, పాడిందే పార్లమెంట్ అనుకుంటున్న మీ ఆలోచనల్ని మూట కట్టి మూలన పెట్టండి. లేదా మీ పవర్ని, సామ్రాజ్యాన్ని ఖాళీ చేసి ఖాళీ సీసాలు ఏరుకోవడానికి కూకట్పల్లి పంపిస్తాను. నెలకి 35,000 రూపాయల జీతం, 2 జతల కాకి డ్రెస్సు, ఒకే ఒక జత బ్రౌన్ షూ. హైదరాబాదులో ఏదో ఒక స్టేషన్లో 6 కానిస్టేబుల్స్, 4 ఎస్ఐలను మెయింటైన్ చేస్తూ బతుకుతున్న నీకే ఇంత బలుపుంటే, ఈ ఆంధ్రప్రదేశ్లో 294 మంది ఎమ్మెల్యేలు, 42 మంది ఎంపీలలో ఎవరిని గెలిపించాలో, ఎవరిని ఓడించాలో అనేది డిసైడ్ చేసి టోటల్ గవర్నమెంట్ ని మెయింటైన్ చేస్తున్న వాణ్ణి. నా గురించి నీకేం తెలుసు? ఇంకా చెప్పమంటావా? ఓ, అది వినడానికి నాకు టైము లేదు, జనానికి ఓపిక లేదు. చట్టం, న్యాయం నాకు 2 కళ్ళు లాంటివి. వాటి మీద కన్నేసిన వాడి కళ్ళు పీకి గుడ్డివాడిని చేయడమే నా డ్యూటీ. కిరణ్ బేడి, నువ్వింకా బచ్చా. ఎక్కడో మైదానంలో క్రికెట్ ఆడుకోవాల్సిన నువ్వు నా జీవితంతో ఆడుకోవాలని చూస్తే చస్తావ్. మిస్టర్ భూపతి, నాలుకని అదుపులో పెట్టుకో, లేదా కత్తిరించి పారేస్తాను. ఎంత పొలిపే నీకు? మా ఇంటికొచ్చి మా నాన్నకే వార్నింగ్ ఇస్తావా? ఎంత ధైర్యం రా నీకు? నాకే గురి పెడతావా? ఒక్క విషయం గుర్తుంచుకో, ఈ కిరణ్ బేడి తలుచుకుంటే ఏ క్షణానైనా నీ చేతులకి బేడీలు వేయగలదు. ఆకాశం నుంచి పడే నక్షత్రాన్ని ఎలాగైతే ఆపలేరో, విల్లు నుంచి దూసుకొచ్చే బాణాన్ని ఎలాగైతే ఆపలేరో, అలాగే ఈ కిరణ్ బేడి ఫోర్స్ ని ఎవ్వరూ ఆపలేరు. ఎప్పుడైనా కిరణ్ బేడిని ఏం చెయ్యలేనే అని విరక్తి పుడితే షూట్ చేసుకోవడానికి పనికొస్తుంది. ఆఫీసర్స్, పోలీస్ రిలీఫ్ ఫండ్ నుంచి నీ కిరణ్ బేడీకి అంత్యక్రియల ఖర్చు రెడీ చేసుకోండి. మా జీతాల్లోంచి నీ అంత్యక్రియల కోసం ఆల్రెడీ చందాలు పోగేసి పెట్టుకున్నాం. జస్ట్ వెయిటింగ్ ఫర్ మేడమ్స్ ఆర్డర్. Idiots.
హాస్టల్లో ఉన్న వాళ్ళందరిలో శ్వేత చాలా బ్రిలియంట్ స్టూడెంట్ మేడం. అంతేకాదు చాలా ధైర్యస్తురాలు. నిన్న రాత్రి నాతో కలిసి భోంచేసింది. ఉదయం యోగా క్లాసుకు కూడా రాలేదు. ఇట్లో బట్టలు ఉడదీసి నిన్ను స్టేషన్కి తీసుకెళ్లగలను. ఆ మర్యాద చేయకుండా ఉండాలంటే మామూలు ఇవ్వక తప్పదన్నయ్యా. ఏంటే ఊరుకుంటే మరి రెచ్చిపోతున్నావు? నువ్విలా మా మీద దౌర్జన్యం చేస్తున్నావు అన్న విషయం మా అన్నకి తెలిసిందనుకో, నీ పేగులు తీసి మెల్ల. ఏం చేస్తారా నీ అన్న? ఏం చేస్తారా నీ అన్న? అమ్మన్రా. సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు సొమ్ము చేసుకుంటున్నారో లేదో గానీ బ్లాక్ టికెట్లు అమ్ముకునే మీ పనే బాగుంది కదరా. నీకే చెప్తున్నా. నోరు మీరా. ఇంకోసారి బ్లాక్ గీక్ అని ఇక్కడ కనిపించావో నీ లైఫ్ బ్లాక్ అయిపోద్ది. లేవరా. నిన్ను వదిలిపెట్టలే. ఇవాళ నువ్వు అయిపోయావే. నీకు తెలీదు. తప్పరా. మేడం, ఆ పోకిరి వెధవులకి కోటింగ్ ఇవ్వటం సూపర్. ఈ రౌడీ వెధవులకి అదిరిపోయేలా బెండ్ తీయటం హిట్. నాకు చిన్న డౌట్, ఇంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఆటోలో ఎందుకు తిరుగుతున్నారో తెలుసుకోవచ్చా మేడం? ఊరికి కొత్తడువా? అయ్యో, మీకెలా తెలుసు మేడం? నీ మొహం చూస్తేనే తెలుస్తుందిలే. ఇలాంటి వాళ్ళ మీద మెరుపుదాడే చెయ్యాలి. పెడేళ్ళ పీకాలి నా కొడుకుల్ని. కరెక్ట్ గా చెప్పారు మేడం. అవును, మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు? ధూల్పేట్ సెంటర్లో. ఏమే చెండిరాణి, ఏదో 4 రోజులు జైల్లో సరదాగా రెస్ట్ తీసుకుందాం అని వెళితే ఈలోగా మా వాళ్ళ మీద రెచ్చిపోతావా? ఏయ్, నీ ఆగడాలు భరించడానికి ఇక్కడ ఎవడో రెడీగా లేడు. నీ స్టోరీకి ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టాలనే డప్పు వాయించుకుంటూ పాడి తీసుకుని మరీ వచ్చాం. నువ్వు చచ్చాక ఏడవడానికి ఎవడొస్తాడో మేము చూస్తాం. ముందు వెనక ఎవరు లేరన్నా, పక్కా కేరా ప్లాట్ఫామ్. ఊరంతా పెత్తనం చలాయిస్తుంది. ఇదేదో పెద్ద లేడీ టైగర్ అనుకుంటుంది. ఓయ్ పోరే, నువ్వు చస్తే కనీసం నీకు దీపం పెట్టే దిక్కు లేదు. నువ్వు మా మీద రౌడీజం చేస్తావా? ఈ కోట ఒక్కసారి పాటి కడితే దాని మీద ఎవరో ఒకరిని పడుకోబెట్టండి. నిద్రపోడు. రేయ్, ఈ అనాథ శవాన్ని పాటికెత్తండి రా. దాన్ని వదలకండి. అన్నా, ఎందుకన్నా పోలీస్ ఆఫీసర్ని అలా తరుగుతున్నారు? తప్పు కదన్నా. అది పోలీస్ ఆఫీసరా? అరే గొట్టం, ముందు నీ పర్సు ఉందో లేదో చూసుకో. అయ్యో అయ్యో, నా పర్సు పిక్ పాకెట్ రా. అన్నా, అట్లా కొట్లోకి దూరింది. రేయ్, కొట్లో కాదురా, కోట్లో దూరిన ఈ కోట వదిలిపెట్టడు. లాక్కురా. ఎలా? ఆల్రెడీ 2 చీటీ చిరిగింది. కొంచెం ఆలస్యం చేస్తే మీ అందరి చీటీ చిరుగుద్ది. ఆలోచించుకోండి. కోట, ఈ రోజుతో నువ్వు అవుతావు డకోటా. నోర్మువే, నువ్వేందన్నా చూస్తూ ఊరుకుంటావు? దాని పాటికి అది వాగుతూ ఉంది, నువ్వు వింటూ ఊరుకున్నావు. ఏయ్, ఏంటే నువ్వు పాలకొల్లు రానివైతే మా అన్న కోట ఈ సిటీకి కింగ్. మా అన్నతోటి పెట్టుకుంటావా? ఏంటే మావాడిని కొడతావా? నిన్ను కొడతాను. ఇవాళ దీని పాడి కట్టాల్సిందేనా? అన్నా, దాన్ని లేపేయన్నా, లేపేయ్. ఏటి సినిమా చూస్తున్నారైతే దాన్ని కుమ్మేయండి.
దున్నపోతున్నా ఎలా ప్రతిరోజు కిలోల కొద్ది కోడి మాంసం తినేస్తున్నావు ఆడదాన్ని కొట్టనే పోతున్నావేటి అయ్యో నేను ట్రై చేస్తున్నాను రా కానీ కుదరట్లేదు ఇప్పుడు చూడుతాను సంగతి వీటి పని అవుట్ పాలకొల్లుకే భాగ్యలక్ష్మిరో ఎండల్లే వచ్చిందే గుండెల్లో గుచ్చిందే నా ఇంటికే. నరసింహుడు అని పవర్ఫుల్ పేరు ఎట్టేసుకుని దాన్ని కొట్టనే పోతున్నావేటి డబ్బులోకి అసలే డబ్బులు ఇచ్చేసినాను ఈడు కొట్టలేడు చాప్టర్ క్లోజ్ తీసుకో వేసుకో కోటా నరసింహుడు పాడె కట్టాడంటే ఎవరినైనా పడుకోబెట్టేంత వరకు నిద్రపోడు కదా హ్మ్. ఈ భాగ్యలక్ష్మి కూడా అంతే ఎదిరించిన వాళ్ళని ఊరు నుంచి తరిమేంత వరకు వదలదురా రేయ్ కొత్తం ఏటక్క చూడు ఈ మీ అన్న బాడీని ఎత్తుకొని ఊరొదిలి వెళ్లేంత వరకు సంతోషంగా చిందులేస్తూ డప్పులు కొట్టుకుంటూ వెళ్ళాలి ఏంటే అలాగే అక్క రైట్ రైట్ ఏమ్మా ఆ రౌడీలతో గొడవ పడేటప్పుడు నువ్వు ఈ మూట పడిపోవడం చూసుకోలేదమ్మా. నా కలెక్షన్ డబ్బులయ్యా ఏం లేపేలేదు కదా అయ్యో లేదమ్మా. పర్వాలేదే ఈ కాలంలో కూడా ఇంత నిజాయితీగా ఉన్నావు పండగ చేసుకో ఆ? హలో హలో చెప్పు శారదా. ఏమండి ఫోన్ కిరణ్కి ఇవ్వండి కిరణ్ చింతపల్లి అనే ఊరికి డ్యూటీ మీద వెళ్ళింది. అక్కడికి ఫోన్ రీచ్ అవ్వదు. వచ్చాక ఫోన్ చేయిస్తాలే. నాకెందుకో మీ మాటలు నమ్మబుద్ధి కావటం లేదు మీరేదో దాస్తున్నారు అర్థం పర్థం లేకుండా మాట్లాడుకు శారదా. ఫోన్ రీచ్ అవ్వకపోవడం నా తప్ప? ఏం చెప్తున్నారో ఏమిటో మీ మాటలు మీకే అర్థం కావు అక్క నీ దగ్గర పని చేస్తే పేమెంట్కి మాత్రం అస్సలు డోకా ఉండదు. ఇదేంటక్క ఇంతేనా? చాలు చాలు ఎల్లవో రే రేపు మొండా మార్కెట్కి వచ్చాయి బేతాడు లాగా నా వెంట పడుతున్నావేంటయ్యా ఏంటి ఏంటయ్యా నీ మ్యాటరు నాకెందుకో నేను చూస్తుంటే నువ్వు పోలీసు వాడివేమోనని డౌట్ అవునమ్మా నేను పోలీసునే. నేను మాత్రమే కాదు నువ్వు కూడా పోలీసువే. నాకెందుకో నేను చూస్తుంటే మెంటల్ కృష్ణలా అనిపిస్తున్నావు చూడు నేను పోలీసు లాయరు వాచ్మెన్ వార్డ్ బాయ్ అంత ఎందుకయ్యా ఎమ్మెల్యే ఎంపీ ప్రధానమంత్రి వేషాలు కూడా వేస్తుంటాను అవన్నీ పొట్టకూటికయ్యా ఓ వెతకబోయి ఎవరి దగ్గరకో వచ్చావు అబ్బా ముందు ఇక్కడి నుంచి వెళ్ళవయ్యా లేదమ్మా నేను నిన్ను వెతుక్కుంటూనే వచ్చాను. నువ్వు నా కూతురువి. అమ్మాయా? అవును నువ్వు మా అమ్మాయి కిరణ్ బేడి. కిరణ్ బేడీనా? ఆవిడెవరు?
అన్వర్ ఏమైందిరా? కిరణ్ బేడికి మనం ఉన్న చోటు తెలిసిపోయింది. అది ఇక్కడికే వస్తుంది. నాజర్ షట్టర్లు మూసేయ్. చేసేట దాన్ని. వెల్కమ్ వెల్కమ్ కిరణ్ బేడి. నా మాటకు విలువిచ్చి వచ్చినందుకు చాలా సంతోషం అమ్మా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై డియర్. ఇట్స్ మై డ్యూటీ సార్. వెరీ గుడ్. కిరణ్, మన డిపార్ట్మెంట్కి మంచి పేరు తెచ్చావమ్మా. అంతేకాదు, మీ నాన్నగారి కలలను నిజం చేశావు కూడా. ఇటువంటి నిజాయితీపరుడైన తండ్రికి నీలాంటి సాహసవంతురాలైన కూతురు పుట్టడం నిజంగా అందరూ గర్వించదగిన విషయం. మామూలుగా పిల్లలు పుట్టిన వెంటనే ముందు జాతకం చూసి ఆ తర్వాత పేరు పెడతారు. కానీ మీ నాన్న ఇవేమీ పట్టించుకోకుండా నువ్వు పుట్టిన వెంటనే కిరణ్ బేడి అని పేరు పెట్టాడు.